హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్ బనానా స్మూతీ లేదా డ్రై ఫ్రూట్ బనానా మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఇది తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ ఒక్క గ్లాస్ జ్యూస్తో ఎన్నో ప్రయోజనాలు, మరెన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయండి. సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి టిఫిన్ని స్కిప్ చేసి ఇలా ఈ స్మూతీని ప్రిపేర్ చేసుకుని తాగుతుంటే పొట్టలో చల్లగా ఉండి చాలా సేపటి వరకు ఆకలి వేయకుండా ఎనర్జెటిక్ గా ఉంచుతుంది. హెల్త్ కి కూడా చాలా మంచిది. బ్లడ్ పర్సంటేజ్, ఐరన్ పర్సంటేజ్ తక్కువగా ఉన్న వాళ్ళు, అలాగే పోషకాల లోపం ఉన్న వాళ్ళు ఈ జ్యూస్ ని తీసుకుంటే హెల్త్ పరంగా ఉన్న లోపాలన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తుంది. పిల్లలకి ఎట్లాంటి ఎనర్జీ డ్రింక్ పౌడర్స్ లాంటివి ఇవ్వకుండా ఇలా ఈ స్మూతీని ప్రిపేర్ చేసి మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైమ్స్ లో ఇవ్వండి. చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతారు. అలాగే వాటిలో ఉండే హెల్దీ ఫ్యాట్స్ వల్ల మంచి ఆరోగ్యంతో చురుగ్గా ఉంటారు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఈ జ్యూస్ని తీసుకోవడం వలన ఎనర్జీ బూస్ట్ చేస్తుంది, ఎనీమియా రాకుండా కాపాడుతుంది, ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ప్రస్తుత రోజుల్లో జుట్టు ఊడిపోతుందని చాలా మంది బాధపడుతున్నారు కదండి. అలాంటి వారు వారానికి 2 సార్లు ఈ జ్యూస్ ని ప్రిపేర్ చేసుకుని తాగడం వలన హెయిర్ ఫాల్ తగ్గడం, న్యూ హెయిర్ రీగ్రోత్ అవ్వడం లాంటి తేడాని అబ్జర్వ్ చేస్తారు. కాస్త బక్కపల్చగా ఉండి లావు అవ్వాలనుకుంటున్న వాళ్ళు రోజు విడిచి రోజు ఈ స్మూదీని ప్రిపేర్ చేసుకుని తాగండి, ఒళ్ళు కూడా వస్తుంది. ఓకేనండి, ఈ హెల్దీ స్మూదీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను జీడిపప్పు, వాల్నట్స్, బాదం, పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, కిష్మిష్, నల్ల ఎండు ద్రాక్ష, ఖర్జూరం, పిస్తా, అంజీరా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నానండి. ఇన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలని కాదండి, ఆ టైంకి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే వాటితోనే చేసుకోవచ్చు. ఇందులో డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లో, డ్రై నట్స్ని ఒక బౌల్లో సపరేట్గా తీసుకుని ఓవర్ నైట్ నానబెడుతున్నాను. ఇలా ఎందుకు సపరేట్గా తీసుకుంటున్నామంటే డ్రై ఫ్రూట్స్ని నానబెట్టిన వాటర్ని మనం యూజ్ చేయొచ్చండి, కానీ డ్రై నట్స్ని నానబెట్టిన వాటర్ని యూజ్ చేయకూడదు, పడేయాలి. అందుకని ఇలా సపరేట్గా నానబెడుతున్నాను. మనం తాగే స్వీట్కి తగ్గట్టు ఖర్జూరాలను వేసుకోవాలండి. 3 ఖర్జూరాలు వచ్చేసి స్వీట్నెస్ అనేది కాస్త మైల్డ్గా ఉంటుంది. ఈ విధంగా గింజలు తీసేసి ఖర్జూరాన్ని బౌల్లో వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఒకసారి కడిగి తీసుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ ని వాటర్ తో పాటు గ్రైండ్ చేస్తాం కాబట్టి ఒకసారి కడగాలన్నమాట. వాల్నట్, బాదం వాటర్ని యూజ్ చేయము కాబట్టి నార్మల్గా పైదాకా వాటర్ని వేసేసి మూతను ఉంచి ఓవర్ నైట్ పక్కన పెట్టేసేయండి. ఎప్పుడు కూడాను నార్మల్గా డ్రై ఫ్రూట్స్ని తీసుకోవడం కన్నా ఓవర్ నైట్ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోవడం చాలా మంచిదండి. మన న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. అయితే మీకు ఓవర్ నైట్ నానబెట్టే టైం లేనప్పుడు వేడి నీళ్ళలో ఒక 2 నుంచి 3 గంటల పాటన్నా నానబెట్టండి. స్మూతీకి బాగుంటుంది. ఈ విధంగా నెక్స్ట్ డే మార్నింగ్ నట్స్ పై ఉన్న స్కిన్ ని తీసేసి డ్రై ఫ్రూట్స్ లోకి వేసుకోవాలి. స్మూతీని ప్రిపేర్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ లోకి బాగా పండిన అరటి పండును గానీ, యాపిల్ ని గానీ, లేదా క్యారెట్ ని గానీ ఏదో ఒక దాన్ని యూజ్ చేసి హెల్దీ స్మూతీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నార్మల్ అరటి పళ్ళని తీసుకున్నానండి. దీని ప్లేస్ లో మీరు చక్కెరకేళినైనా తీసుకోవచ్చు. అలాగే ఫ్లేవర్ కోసం ఒక్క ఇలాచీని చితక్కుట్టి వేస్తున్నాను. మీకు స్వీట్నెస్ అయితే సరిపోతుందండి. డేట్స్ వేసాం, అలాగే బనానాను కూడా వేసాం కాబట్టి మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే హనీని యూజ్ చేయొచ్చు. నేనైతే వేయట్లేదు. ఇప్పుడు వీటన్నింటినీ వాటర్తో సహా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న గ్లాసుడు పాలను తీసుకుని అందులో సగం వరకే వేస్తున్నానండి. పాలను వేసిన తర్వాత మూతను ఉంచి 2 నుంచి 3 నిమిషాల పాటు హై స్పీడ్లో స్మూత్గా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిల్క్ని మిక్స్ చేసుకోవచ్చు. అంతేనండి, సూపర్ టేస్టీ హెల్దీ డ్రై ఫ్రూట్ బనానా మిల్క్ షేక్ లేదా స్మూతీ రెడీ అయిపోయినట్టే. అయితే మీకు స్మూతీకి మిల్క్ షేక్ కి తేడా తెలుసా? స్మూతీ అంటే కాస్త థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. మిల్క్ షేక్ అంటే కాస్త ఎక్కువ పాలని యూజ్ చేసి కన్సిస్టెన్సీ అనేది పల్చగా ఉంటుంది. చాలా మంది డ్రై ఫ్రూట్స్ ఎక్స్పెన్సివ్ ఫుడ్ అని అంటుంటారు. ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మందులకు పెట్టే ఖర్చు కంటే ముందే ఇలాంటి హెల్దీ ఫుడ్ కి ఖర్చు చేసి అప్పుడప్పుడు వీటిని తీసుకుంటూ ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడం మంచిది అని నా ఒపీనియన్. ఇక్కడ మనం ఓవర్ గా కూడా డ్రై ఫ్రూట్స్ ఏం వేయలేదండి, అన్ని కొన్ని మాత్రమే వేసాం. ఈ చేసిన క్వాంటిటీ కూడా 2 వరకు సరిపోతుంది. ఇందులో మీరు ఫ్రీజ్ చేసిన అరటి పళ్ళని, పాలని యూజ్ చేస్తే చల్లగా అప్పటికప్పుడు తాగేసేయచ్చు, లేదా ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీసి గ్లాసుల్లో వేసి పైన కాస్త చిన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్, సాఫ్రాన్ వేసి సర్వ్ చేయండి. చల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనండి, డెఫినెట్లీ మీరు ఈ హెల్దీ అండ్ టేస్టీ స్మూదీని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.